హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలను చదువుకుందాం. ఈ మాటలు గతంలో మీరు ఎన్నోసార్లు చదివి ఉంటారు. అనేక మంది దైవజనులు చెప్పగా విని ఉంటారు. యాకోబు జీవితంలో ఒక ప్రధానమైన ఘట్టము ఇది. యాకోబు ప్రార్థనా జీవితమును గురించి అతను చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత, వందల సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా వ్రాయించినటువంటి మాటలు ఇవి. అదేమిటో మనము చదువుకున్నాం కదండి. యాకోబు తల్లి గర్భములో తన సహోదరుని మడిమను పట్టుకొనినట, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడంట. అతడు దూతతో పోరాడి జయముందాడట. కన్నీరు విడిచి అతని బతిమాలుకున్నాడట. ప్రియులారా, ఈ దినమందు యాకోబు జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు, ప్రాముఖ్యమైన ఘటనలను మనము ధ్యానం చేసి అలాగున ఆత్మీయ మేలులను మనము పొందుకుందాం. యాకోబు ఎవరు మనకు తెలుసు కదండి. ఎవరు యాకోబు? ఎవరు? ఇస్సాకు కుమారుడు కదా. యాకోబు ఇస్సాకు రిబ్కాల కుమారుడని మనకు బాగా తెలుసు. అయితే యాకోబు జీవితంలో నుండి కొన్ని ఘటనలను మనము ఈరోజు, ప్రాముఖ్యమైన కొన్ని సందర్భాలను ఈరోజు మనము చదువుకుని ధ్యానం చేద్దాం రండి. యాకోబు జీవిత ప్రారంభంలో ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయంలో మొట్టమొదటిగా అతడు చేస్తున్న ఒక ప్రార్థన మనం చూస్తాం. 18వ వచనం, 28వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. ప్రియులారా, యాకోబు జీవితంలో ఇది మొదటి మొక్కుబడి ప్రార్థన. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రేయర్. అతని జీవితంలో మొదటిగా మనం చూస్తాం, ఇది మొదటి ప్రార్థన. ఎక్కడ చేశాడు అనంటే ఒక ఎడారి ప్రాంతం. సమయం ఏది అనంటే రాత్రి సమయం. సుమారు 10 గంటల తర్వాత, అది 11, 12, 1 గంట, 3 గంటలో, మొత్తానికి నైట్ టైము అతడు చేసినటువంటి ప్రార్థన. చూడండి, యాకోబు తన తల్లిదండ్రుల నుండి వెళ్ళిపోవలసి వచ్చింది, దూరము కావలసి వచ్చింది. కారణం ఏంటో మనకు తెలుసు. యాకోబు చేసిన మోసమును బట్టి అన్న యాకోబు మీద ప్రతీకారంతో రగిలిపోతూ అతన్ని చంపేస్తాను అనే ఒక ప్రతీకార జ్వాలతో రగులుతూ ఉండగా రిబ్కా విని యాకోబు ఇస్సాకుతో ఇలా అంది, ఏమండి, ఇద్దరిని నేను ఒకేసారి ఎలా పోగొట్టుకోవాలి, కనుక నా చిన్న కుమారుణ్ణి కాపాడండి అన్నట్లు రిక్వెస్ట్ చేసింది. అప్పుడు ఈ ఇస్సాకు యాకోబును పిలిచి, నాయనా, నువ్వు కనాను కుమార్తెలలో ఎవరిని వివాహం చేసుకునవద్దు, కనుక నువ్వు నీ మేనమామ గారి ఇంటికి వెళ్ళి అక్కడ వివాహం చేసుకో అని చెప్పి దీవించి యాకోబును పంపించి వేయడం జరుగుతుంది. యాకోబు ఉదయకాలము దాదాపు ప్రయాణం అయి ఉంటాడు. అలా ప్రయాణం చేసి ఆ రాత్రి సమయానికి అతడు ప్రయాణంలో రాత్రి అయ్యేసరికి అతడు ఒక చోట స్టే చేశాడు. అతడు ఒక చోట రెస్ట్ తీసుకోవడానికి అలా ఉండిపోయాడు. బిడ్డలారా, అతని జీవితంలో తల్లిదండ్రులకు దూరముగా ఉన్నది బహుశా అది మొదటి అనుభవం కావచ్చు. అంతకుముందు ఏనాడు తల్లి తనను విడిచి ఉండలేదు. అలాగే యాకోబు కూడా తల్లిదండ్రులను విడిచి ఏనాడు అలా ఒంటరిగా వెళ్ళి ఉండడేమో అని నేను అనుకుంటున్నాను. ఆ రాత్రి నిశీధ రాత్రి ఒక్కడే ఉన్నాడు, చుట్టుపక్కల ఎవరు లేరు. అలా ఒకవేళ అతని హృదయంలో భయము కలిగి ఉండవచ్చు. ఇదేంటి, నా తల్లిదండ్రులకు నేను దూరం అయిపోయానేంటి, నేను ఒక్కడనే ఉన్నానేంటి, నాకు తోడెవరు లేరేంటి, నేను ఒక్కడగా ఇలా ఉన్నాను, ఇలా మిగిలిపోయానేంటి అని ఎంతో దిగులుతో, బాధతో, చింతతో అలా నిద్రలోకి జోగి ఉండవచ్చు, నిద్రలోకి వెళ్ళి ఉండవచ్చు. ఎందుకంటే ఏనాడు కూడా తల్లిదండ్రులకు దూరమైన వాడు కాడు, కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. కారణం అతనిలో ఉన్న చిన్న పొరపాటే కావచ్చు, కానీ అక్కడ పరిస్థితిని చూస్తే ఈ సమయంలో అతడు తల్లిదండ్రులకు దూరమై రాత్రి వేళ అతడు ఒంటిగా ఉండి భయముతో, చింతతో అలా నిద్రలోకి వెళ్ళినట్టు ఉన్నాడు. ఇలాంటి అనుభవాలు చాలాసార్లు మన జీవితంలో కూడా దొర్లుంటాయి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఎప్పుడైనా మీ తల్లిదండ్రులకు దూరమై ఒంటరిగా ఏడ్చిన సందర్భాలు మీ జీవితంలో కొందరికైనా ఉండి ఉండొచ్చు. తల్లిదండ్రులు చనిపోవటను బట్టి, తల్లిదండ్రులు లేకపోవడాన్ని బట్టి, అయ్యో నా తల్లిదండ్రులు లేరే అని చీకటి రాత్రుల్లో మీరు ఏడ్చిన సందర్భాలు కొంతమందికి ఉండి ఉండవచ్చు. అందరికని కాదు, కానీ ఖచ్చితంగా తల్లిదండ్రులకు దూరమైనప్పుడు బిడ్డలకు ఎంతో వేదన కలుగుతుంది. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా బిడ్డలకు ఎంతో వేదన కలుగుతుంది. బహుశా అలాంటి వారు కొద్దిమంది అయినా ఇక్కడ ఉండి ఉంటారు అని అనుకుంటున్నాను.
అలాగే ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు ఏమన్నా సంతోషంగా ఉండి ఉంటారా? వారు కూడా ఎంతో దుఃఖపడుతూ ఉండి ఉంటారు కదా. అయ్యో నా కుమారుడు ఎప్పుడు నేను నా కుమారుడిని విడిచిపెట్టలేదు, ఎప్పుడు నా కుమారుడు నన్ను విడిచిలేడు, ఇప్పుడు నా కుమారుడు నాకు దూరం అయిపోయాడే అన్నట్లుగా రిబ్కమ్మ చాలా వేదన పడి ఉంటుంది. ఇస్సాకు కూడా చాలా ఏడ్చుంటాడు కదా. ఒక తల్లిగా ఒక తండ్రిగా మనము అది ఆలోచించవచ్చు. అలాగున గెస్ అయ్యి ఈవెన్ మన పిల్లలు ఎప్పుడన్నా ఊరికి వెళ్తూ ఉంటేనే కదా, లేదా మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆడపిల్లను ముఖ్యంగా పంపించే సమయంలో బోరుని ఏడుస్తారు కదండి. అంటే పెద్దవాళ్ళకు తెలుసు కదా. అప్పుడప్పుడు మనం ప్రార్థన చేయడానికి, మేము ఆడపిల్లను పంపించేటప్పుడు ప్రార్థన చేయడానికి వెళితే ఆ పెళ్లి కూతురుకు ప్రార్థన చేసిన వెంటనే ఇక తల్లిదండ్రులు కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? నా బిడ్డ నాకు దూరం అయిపోతూ ఉంది అని. చూడండి, అటువైపు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఇటువైపు బహుశా యాకోబు కూడా దిగులుతో చింతతో ఉండి ఉంటాడు. ప్రియులారా, అలాంటి సమయంలో దేవుడైన యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుడైన యెహోవా అతనికి ప్రత్యక్షమై దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనగా, అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన కనబడుతూ ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ పైన ఆకాశంలో లేదా పరలోకంలో దేవుడైన యెహోవా ఆసీనుడై అక్కడి నుండి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? 13వ వచనంలో ఇలా నేను చదువుతున్నాను, చూడండి. నేను చదువుతున్నాను తల్లి, చూడండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. మంచి దేవుడు. ప్రియులారా, మన దేవుడు ఎంత మంచి దేవుడు అనంటే, ఒంటరిగా ఉన్న వారిని కలుసుకునే దేవుడు. హల్లెలూయా. దిగుళ్ళుతో ఉన్నవారిని కలుసుకునే దేవుడు, దుఃఖముతో ఉన్నవారిని కలుసుకునే దేవుడు, చింతలతో ఉన్నవారిని కలుసుకొని వారితో మాట్లాడి వారిని ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు, పురికొల్పే మాటలను ఇచ్చేవాడు. ఆశీర్వాదకరమైన సందేశముతో హృదయాలను ఆదరించి ధైర్యపరిచే దేవుడు మనము ఆరాధిస్తున్న మన దేవుడైన యెహోవా. అలాగున యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, నీవు వెళ్ళుచున్న ప్రతి మార్గములో నీకు తోడై ఉంటాను, నేను విడిచిపెట్టను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నేను నీకు సంతానం ఇస్తాను, వారిని కూడా నీ సంతానమును కూడా నేను ఆశీర్వదిస్తానని ఒక గొప్ప వాగ్దానమును మన దేవుడైన యెహోవా యాకోబునకు ఇచ్చాడు. యాకోబు నిద్ర తెలిసి గొప్ప ధైర్యాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. బిడ్డలారా వినండి, ఒకవేళ ఈరోజు ఏదైనా దిగులు, ఏదైనా చింత, ఏదైనా బాధ, ఏదైనా కొరత, ఏదైనా వెలితి, ఎవ్వరు లేరే అన్న బాధ నీలో ఉన్నట్లయితే, ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. పాడుదాం. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచిన చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును నన్ను పాలించును, లాలించును నన్ను పాలించును. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. చూసారా దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత మంచివాడంటే, తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, మరి ఎవరైనా సరే దూరం అవ్వచ్చు,
విడవవచ్చు, విడిచిపెట్టవచ్చు, కానీ మనము ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఎన్నడూ మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఎంత మంచి దేవుడు! 30 సంవత్సరాలుగా ఈ మంచి దేవుణ్ణి నేను ఆరాధిస్తూ ఉన్నాను. నాకు తల్లిదండ్రులు ఉండి కూడా 20 సంవత్సరాల పాటు తల్లిదండ్రులు లేనట్లుగా ఏడ్చాను నేను. ఎందుకంటే నా గతం ఒకలాంటిది. ఆ గతంలో నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగక మునుపు రాత్రి వేళ పండుకున్నప్పుడు మా అమ్మేది, మా నాన్నేడి ఉన్నారు, బ్రతికే ఉన్నారు, సజీవులే. మా అమ్మేది, మా నాన్నేడి అని ఏడ్చుకునేవాడిని. కానీ నా ప్రభు అయిన యేసును ఎరిగిన తర్వాత, నమ్ముకున్న తర్వాత ఇక అమ్మా నాన్నల లోటు నాకు లేదండి. 20 సంవత్సరాల పాటు అమ్మ లేదే, నాన్న లేదని ఏడ్చాను. కానీ 20 సంవత్సరాల తర్వాత 32 సంవత్సరాలుగా అమ్మ లేని కొరత, నాన్న లేని కొరత దేవుడు నాకు తీర్చాడు. నా తల్లిగా, నా తండ్రిగా ఉంటూ పలకరిస్తూ, పరామర్శిస్తూ, ధైర్యపరిచే వాగ్దానాలను ఇస్తూ, ఇప్పటి వరకు ఎన్నో రీతిలుగా ఆ వాగ్దానాలను నెరవేరుస్తూ, నన్ను ఆశీర్వదిస్తూ ఇంతవరకు ఈ రోజు వరకు నడిపించిన మంచి దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ దేవుడు నిన్ను ఎడబాసే దేవుడు కాదు. నీ కొరకు వాగ్దానాలను ఇచ్చి, నీ కొరకు, నీ బిడ్డల కొరకు ఆ వాగ్దానాలను నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అప్పుడు యాకోబు ఒక చక్కని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మనం ఇందాక చదువుకున్నాం. అప్పుడు యాకోబు నిద్ర తెలిసి తెల్లవారినప్పుడు, 18వ వచనం, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా తెలుసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నేను నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవుడు దర్శించిన సమయంలో, దేవుడు దర్శించి అభయం ఇచ్చిన తర్వాత, నిన్ను, నీ పిల్లలను ఆశీర్వదిస్తాను, నీ సంతానము ద్వారా ఈ లోకములోని వంశములన్నీ సంతానమంతయు దీవించబడునని దేవుడు ప్రామిస్ చేసిన తర్వాత యాకోబు చేస్తున్న మొక్కుబడి ప్రార్థన ఇది. ఇక వినండి బిడ్డలారా, యాకోబు తెల్లవారిన తర్వాత అక్కడ నుండి ప్రయాణమై అతడు ఏ గమ్యము చేరాలో ఆ గమ్యానికి చేరాడు. పద్దనారంలోనికి వెళ్ళాడు. మొదట రిబ్కాను కలుసుకున్నాడు. అక్కడ నుండి అతడు ఇంటికి తోడుకొని పోబడ్డాడు. ఆ లాబాను దగ్గర అతడు 7 సంవత్సరాలు కొలువు చేసి మరి రాహేలును ఆశించాడు. కానీ లాబాను మొదటిగా లేయానిచ్చాడు. ఆ తర్వాత రాహేలు కోసం మరి 7 సంవత్సరాలు కొలువు చేసి మరలా ఆ రాహేలును వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత లాబాను రాహేలుకుని, లేయాకుని 2 దాసీలను ఇచ్చాడు. ఆ 2 దాసీలు కూడా యాకోబుకు భార్యలుగా స్వీకరించబడ్డారు, భార్యలుగా చేయబడ్డారు. అంటే చూసారా, యాకోబు ఒంటరి జీవితాన్ని దేవుడు ఒంటరిగా వదిలిపెట్టలేదు. అతని జీవితంలోనికి గుడ్ లైఫ్ పార్ట్నర్స్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మంచి జీవిత భాగస్వాములను దేవుడు యాకోబునకు ఇచ్చాడు. ఎదుగుతున్న బిడ్డలారా, పెద్దలారా, మొదట దేవుడు మీకు మంచి భార్యనిచ్చాడు ఇప్పటికే. దేవుడు మీకు మంచి భర్తనిచ్చాడు ఇప్పటికే. దేవుడు మీకు మంచి భార్యనిచ్చి, భర్తనిచ్చి మిమ్ములను దేవుడు మంచి కుటుంబముగా కట్టుతూ వచ్చాడు కదా. మంచి భర్తనిచ్చిన భార్యలు దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి భార్యలనిచ్చిన భర్తలు ఇప్పుడు చెప్పండి. అంటే చెప్పటం లేదంటే వీళ్ళకి మంచి భార్యలు కాదేమో. మరి మా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సంగతి చూడండి మీరు మరి. ఓకే, ఆ తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడు మనలను వ్యక్తిగతంగా కట్టడమే కాదు, యాకోబు జీవితంలో మనం చూస్తే ఆ 4 ఆశీర్వదించి 13 బిడ్డలను దేవుడు యాకోబునకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, ఒకనాడు మనము ఒంటరి వారమే, కానీ దేవుడు మనలను దీవించి చక్కని కుమారులను, కుమార్తెలను మనకు అనుగ్రహించాడు కదా. దేవునికి స్తోత్రం.
చక్కని కుమారులను చక్కని కుమార్తెలను దేవుడు మీకు అనుగ్రహించి ఒక కుటుంబముగా దేవుడు మిమ్మలను మనలను కడుతూ వచ్చాడు కదా. మంచి దేవుడు. యాకోబు జీవితంలో అలా మనము ముందుకు వెళితే చూడండి, యాకోబు ఇప్పుడు 4 భార్యలు కలిగి ఉన్నాడు. అలాగని మనం నలుగురిని చేసుకోకూడదండి. యాకోబుకు ఏదో అలా దేవుడు అనుమతించాడు, కానీ యాకోబు 4 ఉన్నారు కాబట్టి మనము 4 చేసుకోమంటే దట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ మ్యాటర్. అది అంగీకరించబడే విషయం కాదు. దేవుడు మొదట నియమించినది ఏంటంటే ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒకే పురుషుడు. దైవ నియమం అది. అయితే యాకోబు జీవితంలో దేవుడు దాన్ని అనుమతించాడు, అంతే. అది దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే యాకోబును దేవుడు ఆశీర్వదించి చక్కని బిడ్డలను ఇచ్చాడు. అనగా గాడ్స్ గివెన్ టు జాకబ్ గుడ్ ఫ్యామిలీ. దేవుడు మంచి కుటుంబాన్ని యాకోబుకు ఇచ్చాడు కదా. మనకు కూడా మంచి కుటుంబాలను దేవుడు ఇచ్చాడు కదమ్మా, అవునా కాదా? చెప్పండి అమ్మా, అవునా కాదా? రైట్, గుడ్. అలాగే యాకోబు జీవితంలో మనం చూస్తే దేవుడు యాకోబును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుడు యాకోబును ఎంతగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడంటే యాకోబు సంతానముతో పాటు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను, ఫిజికల్ బ్లెస్సింగ్స్ని దేవుడు అతనికి ఇస్తూ వచ్చినట్లుగా మనము చూడగలుగుతాం. చూడండి, ఆదికాండములోనే 30వ అధ్యాయం 43వ వచనం. చూసారా? ఆ ప్రకారం ఆ మనుషుడు, ఏ మనుషుడు? యాకోబు అత్యధికముగా అభివృద్ధి పొంది, అనగా ఎడ్లు, గొడ్లు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, అలాగే దాసదాసి జనాంగం, అలాగున దేవుడు యాకోబును ఆశీర్వదించడం మొదలుపెట్టగా అత్యధికమైన అభివృద్ధి నొంది విస్తారమైన మందలను, దాసులను, ఒంటెలను, గాడిదలను కలిగిన వాడయ్యాడు. హల్లెలూయా. చెప్పండి, దేవుడు మనలను కుటుంబముగా కట్టిన తర్వాత, దేవుడు మనకు బిడ్డలనిచ్చిన తర్వాత, దేవుడు మనకు వస్తు వాహనాలను కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు కదా. నీలో ఉన్న ప్రతి ఆశ తీరునట్లుగా నీకు కావలసిన ఒక వస్తువు, నీకు కావలసిన ఒక వాహనం, నీకు కావలసిన ఒక ఇల్లు, నీకు కావలసిన వెండి లేక నీకు కావలసిన బంగారం, ఈలాగున నీ హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు నీ అవసరతను తీరుస్తూ వచ్చాడు, నీ ఆశను తీరుస్తూ వచ్చాడు, నీ కోరికను తీరుస్తూ వచ్చాడు, నీ కొరతలను తీరుస్తూ వచ్చాడు. ఇప్పటికే అత్యధికమైన మేలులతో, దీవెనలతో, వస్తువాహనాలతో దేవుడు మనలను నింపి ఉన్నాడు. స్తోత్రం. ఒకవేళ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏదైనా కొరత ఉన్నట్లయితే, అమ్మ బాబు, నీ జీవితంలో ఇంకేదైనా కొరత ఉన్నట్లయితే, నీ జీవితంలో తీరని కోరిక ఏమైనా ఉన్నట్లయితే, నీ జీవితంలో తీరని ఆశ ఏదైనా ఉన్నట్లయితే, నీ జీవితంలో నెరవేరని కార్యం ఏదైనా ఉన్నట్లయితే, దేవుడు దానిని కూడా నీ జీవితంలో నెరవేర్చి తీరుస్తాడు, నెరవేర్చబోతూ ఉన్నాడు. నెరవేర్చునుగాక. నమ్మదగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకనాడు నేను సైకిల్ కొనుక్కోవడానికి ఏమీ లేనివాడను. మా అమ్మ నాన్న ఒక సైకిల్ కూడా కొనిలేదు నాకు. దేవుని మహాకృప, ఈరోజు మేము మా ఇంటిలో 3 పురుషులము, నేను నా 2 కుమారులు, ఎవరి బండి వాళ్ళకే ఉంది. అంటే చూడండి, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడనడానికి యాకోబు జీవితం ఒక రుజువు, ఒక ప్రమాణం. మన ఆశలను తీర్చి, మన అవసరతలను తీర్చి, మన కోరికలను తీర్చి, మన కొరతలను తీర్చి, వస్తు వాహన పరమైన దీవెనలతో, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో మనలను నింపి మనలను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు మనము ఆరాధిస్తున్న మన దేవుడైన యెహోవా. హల్లెలూయా. అంటే మీకు ఇంకా కొరత లేదు, తృప్తి లేదన్నమాట. అందుకే హల్లెలూయాకి శబ్దం తగ్గింది, సౌండ్ తగ్గింది. మీ హృదయాలు దేవుడేమన్నాడంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి నీ దేవుడైన యెహోవాను స్తుతింపవలను అన్నాడు. అంటే తృప్తి కలిగిన హృదయాలు ఏం చేస్తాయి చెప్పండి? దేవుణ్ణి స్తుతిస్తాయి, ఆరాధిస్తాయి, కేకలేస్తాయి, ఘనపరుస్తాయి. హృదయంలో తృప్తి లేదనుకో, స్తుతికి బదులు, ఆరాధనకు బదులు ఏమొస్తాయి? సణుగుడు వస్తుంది. ఏమొస్తాయి చెప్పండి? సణుగుడు వస్తుంది కదా. దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులకు అన్ని మంచి ఆహార పదార్థాలు ఇస్తూ వచ్చాడు, కానీ వారికి తృప్తి లేదు. అందుకే వారి జీవితంలో సణుగుడు కదా.
తృప్తి లేని హృదయాల్లో సణుగుడు ఉంటుంది. కానీ దేవునికి మంచితనం ఏంటో తెలుసునా? దేవుడు మనలను తృప్తిపరిచి తృప్తి కలిగిన హృదయాలతో మనము మన దేవుడైన యెహోవాను, మన ప్రభువైన యేసును ఆరాధించాలన్నది ఆయన ఆశ. ఆకలితో ఉంచి, కొరతలతో ఉంచి, దుఃఖములతో ఉంచి, లేములతో ఉంచి నన్ను ఆరాధించండి బాబు అనడు దేవుడు. దేవుడు మనలను తృప్తిపరిచి మన ద్వారా ఆరాధన పొందుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకే ఇందాక మీరు ఆరాధనలో పాడిన చక్కని పాటను, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను. దేవుడు మేలు చేసే దేవుడై ఉన్నాడు, మన ఆరాధనలను కోరుకుంటున్నవాడై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, యాకోబు జీవితంలో మనం చూస్తే సమృద్ధికరమైన మేలు, చక్కని భార్యలనిచ్చాడు, చక్కని బిడ్డలు 13 బిడ్డలనిచ్చాడు, అలాగే వస్తువాహన పరమైనటువంటి భౌతిక సంబంధమైన గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు, దాసదాసి జనాంగాలను ఇచ్చాడు. అయితే వినండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యాకోబు దీవించబడడం మొదలుపెట్టాడో, లేక దేవుడు ఎప్పుడైతే యాకోబును ఆశీర్వదించడం మొదలుపెట్టాడో, అసూయ పరులు తయారయ్యారు. ఎవరు తయారు చెప్పండి, ఎవరు తయారయ్యారు? మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? నువ్వు బాగుపడితే ఏడుస్తారు, నువ్వు చెడిపోతే నవ్వుతారు. అవునా కాదా? నువ్వు చెడిపోతే నవ్వుతారు, నువ్వు బాగుపడితే ఏడుస్తారు. వారవలేని మనుషులు. పైపెచ్చు లోక సామెత ఇలా ఉంటుంది, అన్నదమ్ముడు చావు కోరతాడంట, బావమరిది బ్రతుకు కోరతాడు. అదేనమ్మా, అంతేనా? అన్నదమ్ముడు చావు కోరతాడు, బావమరిది బ్రతుకు. కానీ యాకోబు జీవితంలో అది కూడా రివర్స్ అయిపోయింది. యాకోబు జీవితంలో అన్నదమ్ముడు చావు కోరాడు కదా ఏమ్మా, అన్నదమ్ముడు చావు కోరాడు, బావమరుదులు కూడా అసూయపరులయ్యారు. చూడండి 31వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 31వ అధ్యాయం మొదటి వచనం, 31వ అధ్యాయము మొదటి వచనం తల్లి, 31వ అధ్యాయం. చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. చూసారా లాబాను కొడుకులు ఏం చెప్పుకుంటున్నారు? అరే తమ్ముడు, ఒరే అన్న, వీడు ఒక్కడు వచ్చాడరా, వీడు ఒంటిగాడు వచ్చాడు, కానీ ఇప్పుడు మన తండ్రికి కలిగిన దానితో ఇతడు ఎంత సంపాదించాడో చూడరా, ఎంత గొప్పవాడయ్యాడో చూడరా. అంటే సొంత బావమర్దులే అసూయపరులుగా తయారైపోయారు. దేవుని బిడ్డ, నిన్ను చూసి మనుషులు అసూయపడుతున్నారా? నిన్ను చూసి వారవలేని వారుగా తయారైపోయారా? నీ అభివృద్ధిని చూసి, నీ క్షేమాన్ని చూసి, నీ వస్తువాహనాలను నువ్వేదో కొనుక్కున్నప్పుడు, కట్టుకున్నప్పుడు, తింటూ ఉన్నప్పుడు నీ క్షేమాన్ని చూసి వారవలేని మనుషులు బహుశా తయారయ్యారా? తయారయ్యే ఉంటారు. దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడుతూ ఉండగా, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడుతూ ఉండగా, వారవలేని సాతానుడు మనుషులను పురికొల్పి వాళ్ళు నిన్ను చూసి వారవలేనట్లుగా సూటిపోటు మాటలు మాట్లాడుకునేవారుగా వారు తయారవుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అయితే వినండి, ఎప్పుడైతే యాకోబునకు అసూయపరులు తయారయ్యారో, ఎప్పుడైతే యాకోబునకు అసూయపరులు చుట్టుముట్టారో, అప్పుడు మరలా దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 3వ వచనం చదవండి. 3వ వచనం, అప్పుడు యెహోవా వెళ్ళుము. అక్కడ ఆగుదాం బ్రదర్. చూసారా, ఎప్పుడైతే అసూయపరులు అసూయతో రగిలిపోతున్నారో, మరలా దేవుని ప్రసన్నత, దేవుని మాట, దేవుని తోడు యాకోబునకు దొరికింది. హల్లెలూయా.
అవును దేవుని బిడ్డలారా, అసూయపరులు ఏమి మాట్లాడుకుంటున్నా, అసూయపరులు మనకి ఏమి కీడు చేయాలనుకుంటున్నా, అసూయపరులు మన మీద ఎంత రేగినా వారి వలన ఏ కీడు మనకు సంభవించకుండునట్లుగా మన దేవుడైన యెహోవా మనతో మాట్లాడేవాడై ఉన్నాడు, మనకు తోడయ్యుండేవాడు, మనల్ని నడిపించేవాడై ఉన్నాడని ఈ వాక్య సత్యమును బట్టి నీవు ఈ దినమున నువ్వు జ్ఞాపకం చేసుకునవలసినదిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. అసూయపరుల వైపు చూడమాకు, నిన్ను చూసి రేగుతున్న వారి వైపు చూడమాకు, నిన్ను చూసి అసూయ పడుతున్న వారి మీద, నీ మీదకి గొడవకు వస్తున్న వారి మీద చూడమాకు. మనము చూడవలసింది ఎటువైపు? దేవుని వైపు. ప్రభువా, ఇదిగో నా మీదకి వస్తున్న మనుషులు, నా మీదకి రేగుతున్న మనుషులు, నా మీద ఆ సంకెళ్ళు వేస్తున్న మనుషులు నీకు తెలుసు నాయనా, నా దిక్కు నీవే, నా ఆశ్రయం నీవే అని మనము మన దేవుడైన యెహోవా వైపు కన్నులెత్తి చూడగలిగితే ఆ దేవుడు మన పక్షంగా జోక్యం చేసుకొని మనము నడువవలసిన మార్గమున ఆయన మనలను నడిపిస్తాడు. అలా కాకుండా అసూయపరుల వైపు మనము చూస్తూ వాళ్ళతో నోరు కలిపి, వారితో చేయగలిపి, వారితో మాట కలిపి అనవసరంగా గొడవలు పడి అటూ ఇటూ లేని పోని చిక్కులు కొని తెచ్చుకునే దానికంటే బదులుగా అసూయపరులు రేగుతూ ఉండగా మనము దేవుని వైపు చూసి, ప్రభువా నువ్వు చూసుకో నాయనా అని మనం అనగలిగితే ఆ దేవుడు మనపక్షంగా నిలవబడి మనపక్షంగా పగ తీర్చు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో అది నేను అనుభవించాను దేవుని బిడ్డలారా. వ్యక్తిగత జీవితంలోనూ పరిచర్యలోనూ చాలామంది అసూయపరులు రకరకాలుగా నా మీద మాటలు తూలారు. చెయ్యి వేయడానికి కూడా చేతులు ఎత్తారు. కొట్టలేదు కానీ చేతులు ఎత్తేదాకా వచ్చారు. ఏ చేతులు మనుషులు ఎత్తారో, ఏ నోర్లు మాటలు తూలాయో, దేవుడే నా పక్షంగా నిలవబడి వారికి ఏమి చేయాలో, ఏ ప్రతీకారం చేయాలో దేవుడే చేశాడు. నేటికి నన్ను క్షేమముగా ఉంచుతూ వస్తూ ఉన్నాడు. కుటుంబపరంగా, సంఘపరంగా, సేవాపరంగా దేవుడు నన్ను క్షేమముగా ఉంచుతూ వస్తూ ఉన్నాడు. ఇది నా వ్యక్తిగత అనుభవం. యాకోబు జీవితంలో అదే చూస్తూ ఉన్నాం. ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను, అసూయపరుల వైపు చూడమాకండి, ద్వేషముగా మీ మీద ద్వేషాన్ని వెళ్ళగొక్కుతున్న వారి వైపు చూడమాకండి, దేవుని వైపు చూడండి. ఆ దేవుడు మీకు క్షేమమునిచ్చి మీరు నడువవలసిన మార్గమును నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం. దేవుని బిడ్డలారా, అలాగున యాకోబునకు దేవుడు ఇక్కడ ప్రత్యక్షమై యాకోబుతో అంటున్నాడు, యాకోబు నువ్వు లే, ఇక్కడున్న కాలం చాలు, నువ్వు లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వచ్చేటప్పుడు నీకు ఎలా నేను తోడై ఉన్నానో, నువ్వు వెళ్ళేటప్పుడు కూడా నీకు నేను తోడై ఉంటాను, వెళ్ళు అని దేవుడైన యెహోవా యాకోబుతో చెప్పాడు. అప్పుడు యాకోబు తన భార్యలను పిల్లలను పిలిపించి జరిగిన విషయం, తన అన్నలు, తన బావమరుదులు లేక తన మామ యాకోబు ఎడల ఎలా ఉన్నారో అదంతా భార్యలకు వివరించినప్పుడు ఆ భార్యలు పిల్లలు యాకోబుకు సపోర్ట్ చేశారు. అక్కడ నుండి వారు తిరిగి ప్రయాణము కట్టారు. దేవుని మాటకు లోబడి వారు తిరిగి ప్రయాణము కట్టారు, తిరిగి ప్రయాణమయ్యారు. ఎక్కడికి అనంటే తన తండ్రి ఇంటికి. చెప్పండి, ఎక్కడికి? తన తండ్రి ఇంటికి, తన దేశమునకు, తన వాగ్దాన దేశమునకు దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి అక్కడకు తిరిగి అతడు ప్రయాణము కట్టాడు. అయితే బిడ్డలారా, ప్రయాణములో, ఈ ఆత్మీయ ప్రయాణములో మనము కూడా దేవుని బిడ్డలారు వినండి, దేవుడు మనలను అసూయపరుల చేతిలో పడనివ్వకుండా కాపాడుతూ వచ్చాడు ఇంతవరకు. దేవుడు మనతో కూడా మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నా బిడ్డలారా తిరిగి మీరు ప్రయాణము కట్టండి, నా యొద్ద ఉండడానికి, పరలోకములో నా యొద్ద ఉండడానికి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని పరలోకములో నుండి ఈ లోకములోనికి పంపించి ఉన్నాడు. బిడ్డలారా, తిరిగి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నరులారా తిరిగి రండి. ఎక్కడికి వెళ్ళాలి మనం?
పరలోకానికి వెళ్ళాలి. యాకోబు ఎక్కడికి వెళ్ళాలి? తన తండ్రి ఇంటికి వెళ్ళాలి, వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు మన వాగ్దాన దేశం పరలోకం, మన తండ్రి పరలోకములో ఉన్నాడు, అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడికి తిరిగి దేవుడు మనల్ని ప్రయాణము కట్టమంటున్నాడు. ఆల్రెడీ మనమందరము పరలోకానికి ప్రయాణము కట్టిన వారమే, పరలోకపు ప్రయాణములో ఉన్నవారమే. హల్లెలూయా. ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ తీర్మానం కలిగి ఉంటారో వారందరూ కూడా పరలోకపు ప్రయాణములో ఉన్నవారే, పరలోకమునకు వెళ్ళవలసిన వారే, తండ్రి ఇంటికి వెళ్ళవలసిన వారే. అయితే ఈ ప్రయాణంలో యాకోబును వదిలిపెట్టడానికి మామ ఇష్టపడలేదు. ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వెళుతూ ఉండగా ఫరో సైన్యము వారిని తరిమినట్లుగా యాకోబును తరమడానికి మామ అలాగే తన లాబాను కుమారులు బంధువులందరూ కలిసి యాకోబును తరుముకుంటూ వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా విను, పరలోకపు ప్రయాణంలో ఉన్న మనలను సాతానుడు అంత తేలిగ్గా వదిలిపెట్టడు కదా. సాతానుడు అంత తేలిగ్గా వదిలిపెట్టాడు. అందుకే యేసన్న గారు రాసిన ఇప్పుడు మనం పాడుకున్న పాటలో విశ్వాస నావ సాగుచు ప్రయాణించు సమయాన నా ప్రభు, విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుట నిలిచావు నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుట ప్రభు, నేను వెళ్ళు మార్గం నా యేసుకే. చూడండి, యాకోబు జీవితంలో ఎప్పుడైతే అతడు ప్రయాణం కట్టాడో లాబాను తనతో ఒక గుంపును వేసుకుని తరుముకుంటూ వస్తున్నాడు. అలాగే స్పిరిచువల్ జర్నీలో ఉన్న మనలను కూడా సాతానుడు తరుముతూ ఉంటాడు. కానీ దేవుడు ఎంత తోడై ఉంటాడో, దేవుడు ఎంతగా మన పక్షంగా ఉంటాడో ఈ భాగంలో మనం వినబోతున్నాం. ప్రియులారా, యాకోబును తరుముకుంటూ లాబాను కొంతమంది జనాన్ని వేసుకుని వస్తూ ఉన్నాడు. దాదాపుగా 3వ దినము కన్నట్టు లేక 7 దినములకు అన్నట్టు అతడు దగ్గరికి వచ్చేసాడు. ఒక రాత్రి వేళ యాకోబు ఒకవైపునంటే కొంచెం దూరముగా, లాబాను కొంచెం దూరముగా ఉన్న ఆ సమయంలో వారు నిద్రపోతున్నప్పుడు లాబానునకు దేవుడు కలలో ప్రత్యక్షమై లేదా కలలో వచ్చి లాబానుతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆ మాటను మనం చూసినట్లయితే 23వ వచనం చూడండి, 24 ఓకే చదువు తల్లి. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకు జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. చూసారా అమ్మ తల్లి, వింటున్నారా? యాకోబును తరిమి తిరిగి పట్టుకొని పోదాం, తిరిగి నా దాసునిగా చేసుకుందాం, తిరిగి లోపరుచుకుందాం. అతడు నాకెంతో అవసరం, నా మందలను మేపడానికి నాకు దాసుడిగా ఉండాలి అని ఉద్దేశంతో లాబాను తరుముకుంటూ వస్తే ఆ రాత్రి వేళ దేవుడు కలలో అతనికి ప్రత్యక్షమై లాబానుతో అంటున్నాడు, జాగ్రత్త, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు నా దాసునితో. హల్లెలూయా చెబుదామా? నీ జోలికి ఎవరైనా వస్తే, నీ ఎంట ఎవరైనా పడితే వాడు సాతానుడా లేక సాతానుడు పురికొల్పే మనుషులా? ఎవరైనా సరే నీ వెంబడి పడుతూ ఉంటే, నీకు కీడు చేయాలి అనుకుంటూ ఉంటే, నిన్ను చెరపట్టాలి అనుకుంటూ ఉంటే దేవుడు నిన్ను వదిలిపెడతాడనుకుంటున్నావా? దేవుడు నీకు దూరముగా ఉంటాడనుకుంటున్నావా? నీ విషయమై సాతానుని గద్దిస్తాడు, నీ విషయమై మనుషులని గద్దిస్తాడు. రేయ్ జాగ్రత్త, నా బిడ్డల జోలికి రావద్దు, నా బిడ్డలతో ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు లాబాను, జాగ్రత్త సుమి అని లాబానును హెచ్చరించినట్లుగా నీ మీదకి లేచు వారిని హెచ్చరించి నీకు క్షేమము కలిగించే దేవుడయ్యున్నాడు. యాకోబు జీవితంలో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన ఘట్టం. శత్రువు యాకోబునకు ఏ హాని చెయ్యకుండా, మామ మిత్రుడే, మామే అయినా శత్రువుగా మారారు. వారు ఏ హాని చెయ్యకుండా, చెప్పండి, యాకోబునకు భద్రత కలిగించిన దేవుడు నీకు నీ కుటుంబానికి భద్రత కల్పించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
అక్కడ నుండి తిరిగి యాకోబు ప్రయాణం చేశాడు. నేను మధ్యలోది కొంత వదిలేసి చెప్తున్నాను మీకు. ఆ వదిలేసింది మీరు పట్టుకోకండి. కావలసిన విషయాలు ఉన్న సమయంలో సంగతులు చెప్పి ముందుకు వెళుతూ ఉంటాను. అక్కడ నుండి యాకోబు తిరిగి ప్రయాణం కట్టాడు. తన ఏ మార్గమున నడుస్తూ ఉన్నాడో అదే మార్గంలోకి వెళుతూ ఉన్నాడు. అలా నడిచి లేక ప్రయాణం చేసి వాగ్దాన దేశానికి దగ్గర పడగాలనే మరి ఒక భయం పట్టుకుంది. చెప్పండి, మరి ఒక ఏంటా భయం? అన్న భయం. ఇందాకే భయం? మామ భయం. ఇప్పుడు అంటే వెనక గొయ్యి ముందు నుయ్యిలాగా యాకోబుకు నిన్నటిదాకా మామ భయం పట్టుకుంది. కానీ ఆ భయం నుండి దేవుడు విడిపించాడు. ఇప్పుడు అన్న భయం పట్టుకుంది. అన్న భయం నుండి బయటపడడానికి యాకోబు తన ఏది సంపాదించాడో ఆ సంపాదనలో నుండి కొంత కానుకను తన దగ్గర ఉన్న దాసుల ద్వారా అన్న దగ్గరకు పంపించి కొన్ని మాటలు కూడా చెప్పి పంపించాడు. ఈ మాటలు చెప్పండి నా అన్నకు, నేను వస్తున్నానని చెప్పండి, ఇదిగో ఇది అంగీకరించమని చెప్పండి అని దాసులకు కొంత శ్రేష్టమైన కానుక, ఘనమైన కానుకనిచ్చి పంపిస్తాడు. వెళ్ళినటువంటి దాసులు ఆ కానుక అంతటిని, అనగా గొర్రెలు, ఎడ్లు, గొడ్లు, అలాగే ఆ ఒంటెలు, గాడిదలు, ఇలాగ అన్నీ అన్నమాట, వాటిని తీసుకొని వెళ్ళి ఏశావుకు అప్పగించి, ఇవి నీ దాసుడైన యాకోబు నీ కొరకు పంపినవి అని చెబితే 20 సంవత్సరాల పగ పెళ్ళుబికి వచ్చింది. 20 సంవత్సరాలుగా రగిలిపోయిన ఏశావు ఒక్కసారిగా మండిపడ్డాడు. వస్తున్నాడా నా ఆశీర్వాదములను దొంగిలించిన వాడు, రాని వాడు అంతు చూస్తాను అన్నట్లుగా ప్రతీకారంతో రగిలిపోయి తన దగ్గర ఉన్నటువంటి వారిని సిద్ధపరచుకొని యాకోబు మీద దాడి చేయడానికి అతడు రెడీ అయిపోయాడు. ఇదంతా చూసినటువంటి ఆ దాసులు, అనగా యాకోబు దాసులు తిరిగి వచ్చి యాకోబుకు ఆ విషయాన్ని చెప్పారు. అయ్యగారు, మేము వెళ్ళాం, నువ్వు చెప్పినట్టుగా మేము వెళ్ళాం, నువ్వు ఇచ్చినది అతనికి సమర్పించాం, నువ్వు చెప్పిన మాటలు చెప్పాం, కానీ అతడు పగతో రగిలిపోతున్నాడు. చాలామంది జనాంగాన్ని తీసుకొని మన మీద దాడి చేయడానికి వస్తున్నాడు సార్ అని చెప్పినప్పుడు యాకోబు గుండెలు అవిసిపోయాయి. అయ్యో, ఏం చేయాలి? ఈ భార్యలను, ఈ పిల్లలు ఏమైపోతారు? నేను సంపాదించిన యావదాస్తి ఏమైపోతుంది? గుండెలు అవిసిపోయేలా ఏం చేయాలి అన్నట్లుగా ఆలోచించాడు. ఫైనల్గా తనకు తోచిన ఆలోచన ఒకటే, ఏమి చేసినా ఈ మరణము నుండి నేను తప్పించుకోలేను, ఏమి చేసినా ఈ అపాయము నుండి నేను తప్పించుకోలేను అని అతడు ఫైనల్ డెసిషన్ అన్నట్లుగా దేవుని పాదాల చెంతకు చేరిపోయాడు. హల్లెలూయా! దేవుని పాదాలు చెంతకు. రాత్రి అయింది. ఆ రాత్రి వేళ అదిగో అతడు ఒక స్థలము చూసుకొని ఆ స్థలంలో మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, కన్నీరు కారవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే యాకోబు ప్రార్థన చేయడం, కన్నీరు కార్చడం మొదలుపెట్టాడో పరలోకమందు సింహాసనాసీనుడై ఉన్న దేవాతి దేవుడు, ఆత్మస్వరూపి అయి ఉన్న దేవాతి దేవుడు మానవ దేహమును ధరించి శరీర రీతిగా వచ్చినట్లుగానే మనకు కనబడుతుంది. శరీర రీతిగా అక్కడికి యాకోబు ప్రార్థన స్థలములోనికి దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా! ఓ దేవుని బిడ్డ, మన ఆపదల సమయంలో, మన కష్టాల సమయంలో, మన భయాల సమయంలో, మన ఆందోళన సమయంలో ఎక్కడికి వెళ్ళినా మనకు సహాయము దొరకదని గుర్తించాలి. పోలీసుల దగ్గరికి వెళ్దామా? వాళ్ళు రక్షక భటులని వెళదామా? ఎంతవరకు రక్షణ కల్పిస్తారో తెలియదు. లేక రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్దామా? ఎంతవరకు సహాయం చేస్తారో తెలియదు. లేదా బంధువుల దగ్గరికి వెళ్దామా? ఎంతవరకు సహాయం చేస్తారో తెలియదు. పైపెచ్చు నీ దగ్గర డబ్బు ఉంటే అందరూ వస్తారు, కానీ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు రారు. నువ్వు సుఖములో, సౌఖ్యములో, ధనములో ఉన్నప్పుడు అందరూ నీ బంధువులు నీ దగ్గరికి వస్తారు, కానీ నువ్వు కష్టంలో, దుఃఖంలో, బాధలో, ఒంటరితనంలో ఉన్నప్పుడు ఎవరు నీ దగ్గరికి రారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యాకోబుకు తోచిన ఆలోచన ఒకటే, నాకున్నది ఒకే ఆధారం,
నా ఆధారమైన వాడు నా దేవుడు అని ప్రియులారా, ఆ రాత్రికాలపు వేళ అతడు వెళ్ళి ప్రార్థనకు మోకరించి దేవుని బ్రతిమలాడుకుంటూ కన్నీరు కారుస్తూ ఉండగా పరలోకములో నుండి దేవాతి దేవుడు యాకోబును కలుసుకోవడానికి దిగి వచ్చినట్లుగా మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. కష్ట సమయములో, బాధ సమయములో, దుఃఖ సమయములో ప్రియులారా, ప్రార్థనని ఆయుధాన్ని పట్టుకొని ప్రభు పాదాల దగ్గర మనమున్న స్థలములోనే, మనమున్న చోటనే దేవుని సన్నిధిలో మోకరించగలిగితే, ఎక్కడ మనము మోకరిస్తామో, స్థలము ఏదైనా, సమయం ఏదైనా, పరిస్థితులు ఏదైనా సరే, ఎక్కడ మనము మోకరిస్తామో అక్కడికి మన దేవుడైన యెహోవా పరలోకములో నుండి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే మీ దాసుడు ఇదిగో, లేక మీ ఆత్మీయ తండ్రి ఇదిగో, మీ కుటుంబాలు దీవించబడాలని, ఆపదల నుండి, శ్రమల నుండి, కష్టాల నుండి, వ్యాధుల నుండి, అలాగే ఆర్థికపరమైన ఇరుకుల ఇబ్బందుల నుండి విడిపించబడాలని, భయాల నుండి తొలగించబడాలి, తప్పించబడాలని, మీ అందరు, మీ కుటుంబాలు క్షేమాభివృద్ధిని పొందాలని మీ దాసుడు ఒక ఆశ కలిగిన వాడై ఈ 21 దినాల ఉపవాస కూడికలను ప్రారంభం చేశాడు. మీకోసం, మీ కుటుంబాల క్షేమము కోసమే. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా యాకోబు ప్రార్థన ప్రారంభించగా దేవుడైన యెహోవా రాగా దేవుణ్ణి పట్టుకొని గట్టిగా, నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టననగా దేవుడైన యెహోవా అక్కడ యాకోబును దీవించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దీవించే దేవుడు ప్రియులారా. ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు, ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, నన్ను చెయ్యి. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే నన్ను కాపాడునే, వేడుకొందునే నన్ను కాపాడునే, ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. అవును దేవుని బిడ్డలారా, దేవుని మంచితనం నీకు అర్థమైతే ప్రార్థించకుండా ఉండలేవు. మనుషుల సహాయం కంటే, ఈ లోక సంబంధమైన నాయకులు, అధికారుల సహాయం కోరుకునే దానికంటే దేవుని సహాయాన్ని కోరుకుంటూ నువ్వు మోకరించగలుగుతావు. దేవుని సహాయాన్ని కోరుకుంటూ నువ్వు ప్రార్థించగలుగుతావు. దేవుని సహాయాన్ని కోరుకుంటూ నువ్వు కన్నీరు విడవగలుగుతావు. ఎప్పుడైతే ఈ పనులు చేయడం నువ్వు ప్రారంభం చేస్తావో, నీవున్న స్థలములోనికి, అది నీ ఇల్లైనా, అది మందిరమైనా, అది ఎడారి స్థలమైనా, అది స్థలం ఏదైనా, సమయం ఏదైనా సరే, నీవున్న స్థలములోనికి నీ తండ్రి నీ దగ్గరకు దిగి వచ్చేవాడై ఉన్నాడు. అలాగు దిగి వచ్చి యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. తెల్లవారినది, మరలా ప్రయాణం ప్రారంభం చేశాడు. ఏశావు దగ్గర పడుతున్నాడు. గుండెల్లో మాత్రం కొంచెం భయమే. ఏం చేస్తాడో ఏశావు, నా అన్న ఏం చేస్తాడో, నా భార్యలు, నా పిల్లల్ని నన్ను ఏం చేస్తాడో భయమే. అందుకే అతడు ముమ్మారు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. సాష్టాంగపడ్డాడు, నమస్కారం చేశాడు, మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేసి మరలా సాష్టాంగపడుతున్నాడు, నమస్కారం, మరలా కొంత దూరం. ఇలాగున దూరం తగ్గిపోతుంది, సమీపం దగ్గర పడుతూ ఉంది. అనగా అన్నకును యాకోబుకును, అన్నదమ్ములకు, ఇటువాడు ఇటు ప్రయాణం అవుతున్నాడు, ఇటువాడు ఇటు ప్రయాణం ముందుకు వస్తున్నారు. దూరం తగ్గిపోతూ ఉంది. బిడ్డలారా వినండి, దూరం తగ్గిపోయే కొలది గుండెల్లో కలవరాలు పెరిగిపోతూ ఉంది. ఎవరికి? యాకోబుకు. గుండెల్లో కలవరం పెరిగిపోతుంది, గుండెల్లో భయం పెరిగిపోతుంది, గుండెల్లో ఆ టెన్షన్ ఎక్కువైపోతూ ఉంది. అలాగే ఏశావుకు కూడా ప్రతీకారం రగిలిపోతూ ఉంది. ఒక అడుగు పడే కొలది ప్రతీకారం రగిలిపోతూనే ఉంది. కానీ అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు, ప్రార్థన దాటిపోని దేవుడు, ప్రార్థన మరిచిపోని దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వని దేవుడు ఇక్కడ కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఎలాగో తెలుసా? యాకోబు గుండెల్లోనైతే భయము, వేదన, ఆందోళన ఇంకా ఎక్కువైపోతూ ఉంది. కానీ ఏశావు అడుగులు ముందుకు పడే కొలది గుండెల్లో తెలియని మార్పు జరుగుతుంది.
హృదయములో తెలియని మార్పు, ఏదో మార్పు జరిగిపోతుంది, లోపల ఏదో మార్పు జరిగిపోతుంది, ఏదో కార్యము జరిగిపోతుంది. అలా దైవికమైన కార్యము ఏశావు హృదయములో జరుగుతూ ఉండగా, ఇదిగో వారి దూరము తరుగుతూ దగ్గర సమీపం అవుతూ ఉండగా అలాగే ఇద్దరు దగ్గర పడ్డాడు. బహుశా యాకోబు అనుకుని ఉంటాడు, ఒక్క ఏటితో నన్ను వేసేస్తాడేమో, నా తర్వాత నా భార్యలను వేసేస్తాడేమో, చంపేస్తాడేమో, నా పిల్లల్ని చంపేస్తాడేమో అనుకుని ఉంటాడు. కానీ ఒక్క ఉదుటన ఏశావు యాకోబు మెడ మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు, ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తాము గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత మంచి దేవుడు. బహుమానాన్ని పంపి ఏశావు కోపాన్ని చల్లార్చాలని చూశాడు, కానీ అది కాలేదు. కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే, కన్నీటితో కూడిన ప్రార్థన ద్వారా మాత్రమే ఏశావు హృదయములో దైవ కార్యము జరిగింది. ప్రతీకారం అంతా తొలగిపోయింది, కక్షంతా తొలగిపోయింది, కఠినత్వం అంతా తొలగిపోయింది, గుండెల నిండా దేవుని ప్రేమ నింపబడింది. అమాంతంగా యాకోబు మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఏడ్చేయడానికి గల కారణం అది దేవుని ప్రేమ. మనుషులు మనల్ని ప్రేమించాలన్నా, మన బంధువులు మనల్ని ప్రేమించాలన్నా, కుటుంబాల్లో ఉన్నవారు మనల్ని ప్రేమించాలన్నా, దేవుని బిడ్డలారా వినండి, మన శత్రువులు తిరిగి మనల్ని ప్రేమించాలన్నా, మనకు దూరమైన వారు తిరిగి మనల్ని ప్రేమించాలన్నా సరే ఒక్కటే మార్గం, ప్రార్థన. మనము ప్రార్థించే వారముగా ఉండగలిగితే, మనము దేవునికి మొర్రపెట్టే వారముగా ఉండగలిగితే, ఆ దేవుడే మనుషుల హృదయాలలో కార్యమును జరిగించి వారే మన పాదాల దగ్గరికి వచ్చేలా, వారే మన మీద పడేలా, వారే మన మెడల మీద పడి మన కొరకు ప్రేమ చూపేవారిగా దేవుడు ఎంత కఠినులనైనా మన కొరకు మార్చేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యమని నమ్మి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న మూలవాక్యం, అతడు కన్నీరు విడిచి దేవుని బ్రతిమలాడుకున్నాడు. అతడు బగ సిరిగలవాడై దేవునితో పోరాడాడు. ఆ పోరాటం, ఆ కన్నీరు వృధా కాలేదు. తను, తన భార్య, పిల్లలు, తనకు కలిగిన సమస్తానికి క్షేమము కలుగుటకు ఆ కన్నీటి ప్రార్థనే ఆధారమయ్యింది. ఎలా ఉంది నీ ప్రార్థనా జీవితం? ప్రియ తల్లి, అమ్మ నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఉదయకాలం లేచి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఉదయకాలం లేచి నీ ప్రార్థన సమయం ఎంత? నీ ప్రార్థన సమయం ఎంత? ఉదయకాలం వింటున్నారా? లేవగాలని నీ ప్రార్థన సమయం ఎంత? ఎంతసేపు నువ్వు ప్రార్థనలో సమయం గడపగలుగుతున్నావు? ఎంతగా దేవుని మాటలు వినడానికి నీ వాక్య పఠన సమయం ఎంత? నీ ప్రార్థన సమయం ఎంత? వాక్య పఠన సమయం ఎంత? ఈరోజు రాను సంఘములో ప్రార్థనలు తరిగిపోతున్నాయి, విశ్వాసులలో ప్రార్థన జీవితం తరిగిపోతుంది, ఆశలు పెరిగిపోతున్నాయి. నాకు అది కావాలి, ఇది కావాలి, ఆకాశాన్ని నా మీద పడేయి అన్నట్టుగా నీ ఆకాశాన్ని విప్పి పట్టజాలనంత దీవెనలు కుమ్మరించు అన్నట్లుగా ఆశలు పెరిగిపోతున్నాయి. వెండి కావాలి, బంగారం కావాలి, వస్తువులు కావాలి, పొలాలు కావాలి, ఇండ్లు కావాలి, అవే ఇవి కావాలి. ఆశలకు అంతు లేదు. తప్పు లేదు, ఆశ ఉండడం తప్పు లేదు, కోరిక ఉండడం తప్పు లేదు. కానీ ఆశ తీరడానికి మార్గం, కోరిక తీరడానికి మార్గం, అవసరత తీరడానికి మార్గం ఏంటి అని అంటే ప్రార్థనే. ఆపద తొలగిపోవడానికి మార్గం ప్రార్థనే. రోగము తీరిపోవడానికి మార్గం ప్రార్థనే. ప్రార్థన ఆలకించే దేవుడు ఏ పరిస్థితిలోనైనా మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలను ఆలకించి ఆ దేవుడు మన కొరకు శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఆకాశపు వాకిండ్లను విప్పగలిగిన దేవుడై ఉన్నాడు. పరిస్థితులన్నిటిని సానుకూలపరిచి సమృద్ధికరమైన పోషణతో మనల్ని నింపగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కానీ విచారం ఏంటంటే ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది. తల్లి, అమ్మ, బాబు, ప్రార్థనా జీవితం తరిగిపోతుంది. కన్నీరు లేదు. సినిమాలు, సీరియల్స్తో మన విశ్వాసులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఎక్కడెక్కడో సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ప్రార్థనా జీవితము పెంపొందించుకోవాల్సిన విశ్వాసులు ప్రార్థనా జీవితాన్ని తగ్గించి చేసుకుంటున్నారు.
అందుకే చాలా రోగాలు తగ్గడం లేదు, లేదా చాలా కార్యాలు చూడాలనుకున్న కార్యాలు చూడలేకపోతున్నాం, పొందాలనుకుంటున్న ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం, కలిగి ఉండాలనుకుంటున్న ఆశీర్వాదాన్ని కలిగి ఉండలేకపోతున్నాం, చూడాలనుకుంటున్న జయాలను చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రార్థన లేదు. నో ప్రేయర్. దేవుని బిడ్డలారా, ఒక మంచి సేవకుని సంరక్షణలో పెరుగుతున్నారు. ప్రార్థనా పరులైన సేవకురాలు సంరక్షణలో పెరుగుతున్న మీ ప్రార్థనా సమయం ఎంత ఒక్కసారి చెప్పగలరా? ఉదయకాలం మొదటి జామున లేచి నువ్వు చేసే ప్రార్థన ఎంత? రోజంతటిలో నువ్వు చేసే ప్రార్థన ఎంత చెప్పగలవా? ఎలా జరుగుతాయి స్వస్థత కార్యాలు? ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? ఎలా చూడగలుగుతాము గొప్ప కార్యాలు? ఎలా పొందుకోగలుగుతాము క్షేమాన్ని? చెప్పండి, ప్రార్థన లేకుండా. మంచిది దేవుని బిడ్డలారా, నాకున్న సమయంలో నేను ముందుకు వెళ్ళి చివరి విషయాలు చెప్తాను. ఇక ఏశావు ప్రేమతో, తమ్ముడు నేను కూడా నీతో ఉంటాను, కలిసి వెళ్దాం, నాతో పాటు రండి, అందరం కలిసి వెళ్దాం అన్నాడు. మంచి మాట కాదా? ప్రేమతో ఆ మాటలు మాట్లాడుతున్నాడు ఏశావు. కానీ యాకోబు అన్నాడు, అన్నయ్య ఈ మందలన్నీ చిన్నవి అన్నయ్య, ఈ చిన్న చిన్న గొర్రెలు ఉన్నాయి అన్నయ్య, పాలు తాగే పిల్లలు ఉన్నాయన్నయ్య, అన్నీ త్వరగా నడిపించడం వీలు పడదన్నయ్య, మీరు వెళ్ళండి, మేము నిదానంగా వస్తామన్నాడు. సరే, ఏశావు దానికి అంగీకరించి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. సరే తమ్ముడు, ఈ నా సర్వెంట్స్ని వీరినన్నా నీతో పాటు ఉంచుకో, వారు నీకు భద్రత కల్పిస్తారు అని చెప్పాడు. వద్దు అన్నయ్య, నువ్వు చూపిన ప్రేమే చాలు అన్నయ్య, వీరిని కూడా నీతో పాటు తీసుకెళ్ళు అన్నయ్య అని చెప్పాడు. ఏశావు సంతోషంగా తిరిగి వెళ్ళిపోయాడు. యాకోబు తరువాత నిదానంగా ప్రయాణం చేసైనా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో చెప్పండి, ఎక్కడికి వెళ్ళమన్నాడు? తన తండ్రి ఇంటికి వెళ్ళమన్నాడు. ఎక్కడ నుండి వచ్చావో అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. కానీ యాకోబు ఏం చేశాడు తెలుసా? తన ప్రయాణానికి బ్రేక్ వేశాడు. చెప్పండి, ఏం చేశాడు చెప్పండి? తన ప్రయాణానికి బ్రేక్ వేశాడు. తన ఆత్మీయ ప్రయాణం, తన స్పిరిచువల్ జర్నీ, తన ప్రయాణాన్ని ఆపివేశాడు. ఆపివేసి ఒక స్థలము, సుక్కోతు అనబడిన ఒక స్థలంలో స్థలాలు కొనుక్కొని అక్కడ పాకలు వేయించి వాని పశువులకు, అలాగే తన కొరకు ఇల్లు కట్టించుకొని అక్కడ నిలిచిపోయాడు. వాక్యంలో ఉంటాయి, తర్వాత మీరు చదువుకోండి, సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఈ మాటలు మీకు 33వ అధ్యాయంలో దొరుకుతాయి, తర్వాత మీరు చదువుకోండి. దేవుని బిడ్డలారా, అక్కడ వారు అక్కడ స్టే చేసేసారు, ప్రయాణం ఆపేశారు, ఆత్మీయ ప్రయాణం ఆగిపోయింది. దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళడం ఆగిపోయింది. స్థలాలు కొనుక్కొని, పొలాలు కొనుక్కొని, అక్కడే ఇళ్ళు కట్టుకొని అక్కడే ఉండిపోయాడు. వినండి జాగ్రత్తగా, జరిగిన నష్టం, వచ్చిన కీడు, సంభవించిన భయం, కలిగిన కలవరం ఎంత తీవ్రమైనదో తెలుసా? చెబుతాను వినండి. అక్కడ వారు నివసిస్తూ ఉండగా కుమార్తెలారా వినండి, యాకోబు కుమార్తె యాకోబుతో చెప్పిందో లేదో, తల్లితోనైనా చెప్పిందో లేదో, చెప్పే ఉండొచ్చేమో, అమ్మా నేను అదిగా పక్కూరికి వెళ్ళి వస్తాను, అక్కడున్న అమ్మాయిలను చూసి వస్తాను, వారితో కాస్త ఫ్రెండ్షిప్ చేసి వస్తాను అని చెప్పి వెళ్ళింది. ఏమండి, వాక్యం తెలిసిన వారికి ఈ మాటలు చదివేవారికి, వాక్యం చదివేవారికి ఈ మాటలు చెప్తూ ఉండగానే వెంటనే జ్ఞాపకం వస్తూ ఉంటుంటాయి ఆ సంఘటనలన్నీ కూడా. నేను ఆ ఊరు వారిని చూసి వస్తానని చెప్పి వెళ్ళింది అమ్మాయి. ఏ అమ్మాయి? అమ్మాయి పేరేందమ్మా? వీళ్ళు చెప్తారు అనుకుని నేను వీళ్ళ వైపు చూశాను, మీరు చెప్పేశారు. వీళ్ళు యవనస్తులు కదా, వీళ్ళు చెబితే బాగుండని వీళ్ళ వైపు చూశారు, మీరు చెప్పేశారు. రైట్. ఆ ఊరు అమ్మాయిలు చూసి వస్తానని వెళ్ళింది, కానీ ఆ ఊరి అబ్బాయి చేతికి చిక్కింది. ఆ అబ్బాయి చేతిలో చెరపబడిపోయింది. ఎదుగుతున్న బిడ్డలారా, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తాను, అటు వెళ్ళొస్తాను, ఇటు వెళ్ళొస్తానని, పిక్నిక్కి వెళ్ళొస్తాను, లేక ఫంక్షన్కి వెళ్ళొస్తాను అని కుదరదు, వెళ్ళకూడదు. అలా మీకు తెలుసు, చాలామంది ప్రత్యేకంగా ఏదో చూడాలని చాలా దూరాలు వెళుతూ, డబ్బులు ఖర్చు పెట్టుకొని దూరాలు వెళుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిని మనం చూస్తున్నాం కదా. ఏవేవో ప్రయాణాలు చేసి ఏవో చూడాలని
పిక్నిక్ అన్నట్లు, లేక అది ఇది అన్నట్లుగా ఏదో చూడాలని వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వారమైంది పాపం పెళ్ళయి, 1,50,000 ఒక్కొక్క టికెట్. వెళ్ళారు, ఏమైంది? ప్రాణాలు పోగొట్టు. అందుకే నేను సంఘ విశ్వాసులకి ఎప్పుడు చెప్తాను, ఎప్పటికీ కూడా షిషోర్లు, పిక్నిక్లు అంటూ సరదాల కోసం మనము తిరగడానికి వీలు లేదు. ముఖ్యంగా ఆడపిల్లలు మీ ప్రయాణాల విషయంలో జాగ్రత్త. నేను అది చూసి వస్తాను, ఇది చూసి వస్తానని, లేక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తానన్నట్లుగా తల్లి మాట లేకుండా, తండ్రి మాట లేకుండా, సేవకుని మాట లేకుండా అటు ఇటు వ్యర్థమైన ప్రయాణాలు చేయడానికి వీల్లేదు. మీరు జాగ్రత్త. మీ జీవితాలు పాడైపోవడానికి అదొక కారణమవుతుంది. దీన అలాగున వెళ్ళకూడని స్థలానికి వెళ్ళిపోయి చెరపబడినదై అక్కడే ఉండిపోయింది. వాడు అక్కడ పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత నేను షార్ట్ చేసి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను, వినండి. ఆ తర్వాత ఆ షెకెము అనేవాడు తన తండ్రిని పంపించాడు. నాన్న, ఈ పిల్లని నేను పెళ్లి చేసుకుంటాను, వీళ్ళమ్మ నాన్నతో మాట్లాడి నాకు పెళ్ళికి ఇప్పించండి అని చెప్పి పంపిస్తే అతడు వస్తాడు, యాకోబుతో మాట్లాడతాడు. యాకోబు చాలా బాధతో ఉన్నాడు, చాలా దిగులుతో ఉన్నాడు. ఒక్క కూతురు చెరపట్టబడిందే, అయ్యో ఏంటి నా పరిస్థితి, చాలా వేదనతో ఉన్నాడు. ఆ వేదనతో ఉన్నటువంటి ఆ వ్యక్తి యాకోబు దగ్గరికి ఆ హమోరు అనేవాడు వచ్చి మాట్లాడతాడు. నీ కూతుర్ని నా కొడుక్కి ఇవ్వండి పెళ్ళికి అని. బాబు, నా కొడుకులు దూరంగా ఉన్నారు, నా కుమారులు వచ్చిన తర్వాత వారితో మాట్లాడి విషయం చెప్తాను అని అంటాడు. తర్వాత దీనాకు సొంత అన్నలై ఉన్నటువంటి లేవి, షిమ్యోను వస్తారు. ఈ విషయము వారికి తెలిసినప్పుడు వారు కూడా పగతో రగిలిపోయారు. వారితో యాకోబు అంటాడు, అరే బాబులు, ఆ పిల్లను వాళ్ళు వివాహానికి అడుగుతున్నారా, ఇద్దామా? సున్నతి లేని వానికి ఎలా ఇస్తాం మన పిల్లను? సున్నతి పొందమని చెప్పండి అన్నారు. అది కుయుక్తితో చెప్పిన మాట. సరే, వాళ్ళైతే ఆశతో యాకోబు మాటను బట్టి పురుషులందరూ సున్నతి పొందారు. దేవుని బిడ్డలారా, వారందరూ అలా ఉండగా కక్షతో నిండిపోయిన పగతో రగిలిపోతున్నటువంటి లేవి, షిమ్యోను మరికొంతమందిని తీసుకుని వెళ్ళి అదిగో ఆ యొక్క షెకెము యొక్క ప్రజలందరినీ కూడా కత్తివాతన చంపేసేసారు. పురుషులందరినీ కత్తివాత చంపేసేసారు. అలాగున దీనా యొక్క సొంత అన్నలు నరహంతుకులుగా మారిపోయారు. కూతురు చెరపబడింది, కొడుకులు నరహంతుకులైపోయారు. ఇప్పుడు యాకోబుకు మరి ఒక భయం పట్టుకుంది. ఈ విషయాలు తెలిసినటువంటి, ఈ ఘోర సంఘటన తెలిసిన ఈ సరౌండింగ్ ప్రజలు మా మీద పడతారేమో, నన్ను నా వారిని చంపేస్తారేమోనన్న భయం పట్టుకుంది. చెప్పండి, ఇప్పుడు యాకోబుకి భయానికి కారణం ఏంటి? అయ్యా బాబు, వింటున్నారు కదా? యాకోబుకి దేవుడు అక్కడ ఆగమని చెప్పలేదు యాకోబునకు. ఇది నువ్వు నివసించే స్థలం ఇది అని చెప్పలేదు యాకోబునకు. నువ్వు లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని చెప్పాడు దేవుడు. కానీ దేవుని మాట లేకుండా అక్కడ ఆగిపోయిన కారణము చేత, తన ఆత్మీయ ప్రయాణానికి బ్రేక్ వేసినందు చేత అతని జీవితంలో తీరని వేదన, మాయని మచ్చ, అతనికి భయంకరమైన కలవరం, భయం పట్టుకున్నాయి. చెప్పు దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా, ఈ రోజున దేవుడు నిన్ను ప్రయాణం చేయమన్నది పరలోకానికి. రా, నా దగ్గరికి రా అంటూ ఉన్నాడు. ఏదో ఒక రోజున మనం పరలోకానికి వెళ్ళవలసి ఉంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన మనమందరం ఆత్మీయ ప్రయాణంలో ఉన్నవారము. ఆత్మీయ ప్రయాణంలో ఉన్నప్పటికీ దేవుడు మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి పిల్లల్నిచ్చాడు, వస్తువాహనాలనిచ్చాడు, సమృద్ధిగా భూ సంబంధమైన ఎన్నో ఆశీర్వాదములతో మనల్ని నింపి నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రయాణంలో యాకోబు వలె దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నావా? దేవుని సన్నిధికి రావడంలో బ్రేక్ పడిపోతుందా? ప్రార్థనా జీవితంలో బ్రేక్ పడిపోతుందా? ఆత్మీయ ప్రయాణంలో బ్రేక్ వేస్తున్నావా? ఏం దేవుడులే అన్నట్టు ఆగిపోతున్నావా? లేక ఏమి సన్నిధిలే అన్నట్లు ఆగిపోతున్నావా? మందిరానికి రాకుండా, దేవునిలో కొనసాగకుండా, దేవుని సేవకులతో సహవాసము లేకుండా, దేవునితో సహవాసము లేకుండా, మందిరంతో సహవాసము లేకుండా ఆత్మీయ ప్రయాణంలో బ్రేక్ వేసేసి ఏం ప్రార్థనలే అన్నట్లు, తర్వాత చూద్దాములే అన్నట్లుగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? అయితే జాగ్రత్త, లేనిపోని దుఃఖాలను కొని తెచ్చుకుంటావు.
లేనిపోని నిందలను నువ్వు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. భయాలను కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నిలబడిపోతావో, ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితానికి బ్రేక్ వేసుకొని దేవుని సన్నిధికి కొనసాగడంలో, దేవుని వైపు కొనసాగడంలో నిర్లక్ష్యం చేస్తావో, అనవసరమైన కార్యాలు నీ జీవితంలో జరగడానికి నువ్వే కారకురాలు అవుతున్నావు. నీ ప్రార్థనా జీవితం, నీ ఆత్మీయ క్రమశిక్షణ, దేవుడంటే ఎంత ప్రేమో, సేవకుడంటే ఎంత ప్రేమో, సంఘం అంటే ఎంత ప్రేమో, దేవుని సన్నిధి అంటే ఎంత ప్రేమో, ప్రార్థన అంటే ఎంత ప్రేమో, వాక్య పఠనం అంటే ఎంత ప్రేమో నీలో నుండి నీ బిడ్డలు చూడాలి కదా. నీ ప్రార్థనా జీవితం ప్రభావం ఆ బిడ్డల మీద పడాలి కదా. నువ్వు దేవుని సన్నిధిని ఎంత ప్రేమిస్తున్నావో, ఆదివారం ఎంత క్రమముగా దేవుని సన్నిధికి వస్తావో, ప్రార్థనా సమయాన్ని ఎలా పాటిస్తావో, 21 రోజు ఉపవాస కూడికలలో ఎంత చక్కగా నువ్వు హాజరవుతావో, ఇవన్నీ నీ బిడ్డలు చూసినప్పుడు నీ అడుగు వేసి వారు కూడా వస్తూ ఉంటారు. అలా కాకుండా నీ ఆత్మీయ జీవితానికి నువ్వు బ్రేకులు వేసుకుని, ఉపవాస కూడికలు లేకుండా, ఆదివారపు ఆరాధనలు లేకుండా, ఆదివారం ప్రయాణాలని, ఆదివారం పెళ్ళిళ్ళని, ఆదివారం ఫంక్షన్లని, ఆదివారం పనులని వెళుతూ ఉన్నప్పుడు తల్లిగా, ఒక తండ్రిగా నువ్వే దేవుని విషయంలో, దేవుని మాట విషయంలో, ఈ ఆత్మీయ ప్రయాణ విషయంలో దారి తప్పిపోతూ ఉండగా నీ బిడ్డలు దారి తప్పిపోరా? మన బిడ్డలు ఆగిపోరా? నువ్వు ఆగిన ప్రయాణంలో వారు అటు ఇటు వెళ్ళరా? ఎవరి చేతిలోనో పడరా? చెరపబడరా? నరహంతకులుగా మారరా? నేటి ప్రపంచంలో అదే కదా జరుగుతుంది. విశ్వాసుల పిల్లలముగా మన ఇళ్లల్లో కూడా, దేవుని పిల్లలని చెప్పబడుతున్న వారిలో కూడా ఇలాంటి కార్యాలు చూడవలసి వస్తున్నప్పుడు, వినవలసి వస్తున్నప్పుడు ఎంతో వేదన అవుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నీ ఆత్మీయ జీవితానికి నువ్వు ఎప్పుడైతే బ్రేక్ వేస్తావో, నీ బిడ్డలు దారి తప్పిపోయేదానికి ప్రమాదం ఉంది. ఆడపిల్లలు పరపురుషుల చేతుల్లో పడ్డానికి ప్రమాదం ఉంది, ఆస్కారం ఉంది. మగపిల్లలు నరహంతకులుగా, దొంగలుగా, లోపులుగా మారడానికి ఆస్కారం ఉంది. ఒక తల్లివిగా, ఒక తండ్రివిగా దేవుని మాటకు లోబడి నీ ఆత్మీయ ప్రయాణాన్ని సరిగా కొనసాగిస్తే నీ బిడ్డలకు నువ్వు క్షేమము కలిగించిన దానివి అవుతావు. నీ బిడ్డలకు నువ్వు క్షేమాభివృద్ధిని, భద్రతను కలిగించిన దానివి అవుతావు. దేవునికి స్తోత్రం. చాలా విచారంతో, చాలా భయముతో, చాలా దిగులుతో, చాలా ఆందోళనతో యాకోబు అక్కడ నుండి ప్రయాణం చేయవలసి వచ్చింది. అలా దిగుళ్లలో, చింతలో, బాధలో ఉన్నప్పుడు తిరిగి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆ మాటలు మనం చదువుకుని ముగింపులోనికి వెళదాం. చూడండి, 35వ అధ్యాయంలోనికి రండి. 34వ అధ్యాయంలో ఇప్పటి వరకు చెప్పిన సంఘటనలన్నీ మనం చూడవచ్చు. అక్కడ 35వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, మరలా దేవుడు జోక్యం చేసుకోవలసి వచ్చింది. 30వ అధ్యాయములో దేవుడు 31వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు 3వ వచనములో, నీ పితరుల ఈ దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. కానీ 34వ అధ్యాయములో దాకా ప్రయాణం కొనసాగింది. కానీ 34వ అధ్యాయంలో ప్రయాణానికి బ్రేక్ పడింది. ఆ బ్రేకు తన జీవితానికే మాయని మచ్చైనది, తన కుటుంబానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. దేవుని బిడ్డలారా, వినండి శ్రద్ధగా. అయితే నమ్మదగిన దేవుడు తిరిగి యాకోబును కలుసుకొని, వాక్కు ద్వారా కలుసుకొని యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, లే, ఇక్కడ ఉండడం నీకు క్షేమము కాదు. నేను ఉండమన్న స్థలము ఇది కాదు. నేను నిన్ను ఇక్కడ ఆగమనలేదు. నువ్వు అనవసరమైన బ్రేకులు వేసుకొని చాలా కలవరాన్ని, భయాన్ని, మాయని మచ్చలను కొని తెచ్చుకున్నావు. లేచి నేను నీవు ఎక్కడికి వెళ్ళమన్నాను అక్కడికి వెళ్ళు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేశావో నాకు మొట్టమొదటిగా, ఎక్కడుండి నాకు మొక్కుబడి ప్రార్థన చేశావో ఆ స్థలమునకు నువ్వు తిరిగి
వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడు. ప్రియులారా, వారు ప్రయాణం అయినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన భద్రతను మనం చూసినట్లయితే అక్కడ ఇలాగూ చక్కని మాట వ్రాయబడి ఉంది. 5వ వచనంలో మనం చూస్తే 5వ వచనం, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూను ఉన్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్ని తొందరపాట్లు, తొట్టిపాట్లు దొర్లినప్పటికీ దేవుడు మన మీదకే కీడు రాకుండా, ఎవరు మనకే హాని చేయకుండా మనకును మన కుటుంబాలకును భద్రత కల్పించే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజైనా ఎక్కడ ఆగిపోయి నీ కుటుంబం మీదకి మచ్చలు తెచ్చుకున్నావో, నీ కుటుంబం మీదకి కీడు తెచ్చుకున్నావో, నీ కుటుంబం మీదకి కష్టం తెచ్చుకున్నావో గుర్తు చేసుకొని, ప్రభువా నిజమే, నా ఆత్మీయ జీవితంలో ఆగిపోయానయ్యా, నా ప్రయాణమునకు బ్రేక్ వేసుకున్నానయ్యా, నా ప్రార్థనా జీవితం తగ్గిపోయింది నాయన, నీ సన్నిధి సహవాసము తగ్గిపోయింది నాయన, అందుకే నాకు ఈ కష్టము, అందుకే నాకు ఈ బాధ, అందుకే నాకు ఈ అవమానము నాయన, నన్ను క్షమించి నాకు, నా కుటుంబానికి మరి యొక్క న్యూ లైఫ్ని నాకు దయచేయి నాయన నువ్వు అడగగలిగితే, దేవుని బిడ్డ, దేవుడు తిరిగి నీకును నీ కుటుంబానికి ఎవరి యొక్క కీడు, ఎవరు నీ కుటుంబానికి కీడు చేయకూడనట్లుగా దేవుడు నీకు నీ కుటుంబానికి భద్రత కల్పించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబుతో దేవుడు మాట్లాడిన తర్వాత యాకోబు అక్కడ నుండి వాళ్ళందరితో, తన వారందరితో మాట్లాడాడు. లెక్కవండి, మనం వెళదాం. 3వ వచనం చదువుకుందాం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుషపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. మొట్టమొదటి మొక్కుబడి ప్రార్థన ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. నేను ఈ మాటతో ముగిస్తున్నాను, మీరు శ్రద్ధగా వింటే నేను ముగించేస్తాను. యాకోబు మొదటి ప్రార్థన ఏంటి? నేను వెళుతున్నా, నువ్వు నాకు తోడై ఉండి నన్ను కాపాడి తినడానికి ఆహారం ఇచ్చి, ధరించడానికి వస్త్రం ఇచ్చి, నన్ను కాపాడి తిరిగి నా తండ్రి ఇంటికి నీవు నన్ను తీసుకొని వస్తే నేను నిలవబెట్టిన ఈ రాయి నీకు మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు 20 సంవత్సరాలు ఈ విషయంలో వెనకబడిపోయాడు యాకోబు. 20 సంవత్సరాలు దేవుని మందిరం విషయమై మనస్సు లేదు. 20 సంవత్సరాలు దేవుని గురించిన ఆలోచన లేదు. 20 సంవత్సరాలు దేవునికి ఇయ్యవలసిన భాగము ఇచ్చుటలో వెనకబడిపోయిన వాడుగా ఉన్నాడు. దేవుడు చెప్పినప్పుడైనా నేరుగా వెళ్ళిపోయి మందిరము అక్కడ దేవుని కొరకు మందసము కడదాం, బలిపీఠం కడదాం అనుకున్నాడో? లేదు. ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడి ఇంత మంచి భార్యలనిచ్చి, ఇంత మంచి బిడ్డలనిచ్చి, ఇంత మంచి ఆస్తినిచ్చిన నా దేవునికి అక్కడికి వెళ్ళి కృతజ్ఞత చెల్లించి నా దశమ భాగం అంతా నా దేవుడికి ఇద్దాం అనుకున్నాడో? లేదు. ఏం చేశాడు? బ్రేక్ వేశాడు. ఆ బ్రేక్ వలన ఏమైంది చెప్పండి? కూతురు చెరపబడింది, కొడుకులు చూసారా? దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ఆత్మీయ జీవితాలలో దేవుని సన్నిధికి రావడంలో నిర్లక్ష్యమే, ప్రార్థనలో నిర్లక్ష్యమే, సహవాస విషయంలో నిర్లక్ష్యమే, దేవునికి ఇచ్చే విషయంలో కూడా దేవుని భాగము దేవునికి ఇవ్వలేక ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నామో, ఎంత కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నామో. దేవుడు అంటున్నాడు, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను మీ మీద కుమ్మరిస్తాను, మీ పంటలను తినివేసే పురుగులను నేను గద్దిస్తాను అని దేవుడు అంటూ ఉంటే, దేవునికి ఇచ్చి శోధించడం మనకు కుదరడం లేదు. దేవునికి ఇయ్యక శోధనల పాలవుతున్నాం. దేవుడికి ఇవ్వవలసిన దశమ భాగం
దేవుడికి ఇవ్వకపోవడాన్ని బట్టి అది వేస్ట్ అయిపోతుంది. అనవసరమైన హాస్పిటల్ ఖర్చు అయిపోతుంది. అనవసరంగా వేరే వాటికి వృధా అయిపోతుంది. అనవసరమైన ఖర్చులకి దేవుని భాగము అనవసరమైన ఖర్చులకి వెళ్ళిపోతుంది. అప్పుడు వరకు బాగుంటున్నాం, అనుకోనని రోగము ఒంటిలోనికి వస్తుంది. దానికి దేవుని భాగం అంతా ఖర్చు అయిపోతుంది. ఏమండి, దేవుని భాగము దేవునికి ఇస్తే ఆయన మన భోజన పానములను దీవించి మనలను ఆరోగ్యవంతులనుగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. మీరు తిని తృప్తి పొంది మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును బట్టి మీరు స్తుతించండి అని చెప్పాడు. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం కానీ 2వ అధ్యాయంలో కానీ ఒక మాట ఉంటుంది, నా మాట విని భూమి యొక్క మంచి పదార్థములను భుజించండి అని చెప్పాడు. దేవుని మాట విని దేవుని ఎడల కృతజ్ఞత కలిగి దేవుడు మనకిచ్చే సమస్తములో దేవుని భాగము దేవునికి ఇస్తూ ఉంటే దేవుడు మన భోజన పానములను ఆశీర్వదించి ఈ దేహాలకు ఆరోగ్యం ఇస్తాడు, ఆర్థికపరమైన దీవెన ఇస్తాడు, కుటుంబపరమైన దీవెన ఇస్తాడు, వస్తువాహనపరమైన దీవెనలతో మనల్ని నింపుతాడు. కానీ అందుకే దేవుడు 39 పుస్తకాలలో, తల్లి వినండి, 39 పుస్తకాలు ఆదికాండములోనే దశంభాగం గురించి ఉంది. పాత నిబంధనలో చివరి పుస్తకమై ఉన్న మలాకీలో ఈ ప్రజలు దొంగలు, ఈ ప్రజలు నా దగ్గర దొంగిలించుచూనే ఉన్నారు. పైపెచ్చు దేని విషయంలో నేను దొంగిలిస్తున్నాము నీ దగ్గర అని అంటారు. మీరు మీ దశమ భాగములను మీ ప్రథమ ఫలములను నాకు ఇయ్యకే మీరు దొంగిలించడం లేదా? నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ దశమ భాగములను మీ ప్రథమ ఫలములను నా మందిరములోనికి తీసుకొని రండి. నేను మీ కొరకు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను మీ మీద కుమ్మరిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని భాగము ఇవ్వక దేవుడు ఇవ్వవలసిన గొప్ప వాటిని మనము పొందుకోలేకపోతున్నామన్న సత్యము గ్రహించలేకపోతున్నాం. గ్రహించినా పాటించలేకపోతున్నాం. దేవుడు పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో దశమ భాగములను ప్రథమ ఫలములను అలాగే కృతజ్ఞతార్పణలను పెట్టాడు. అమ్మ వింటున్నారా? ఎందుకు పెట్టాడో తెలుసా? దశమ భాగము కానీ ప్రథమ ఫలము వచ్చే దాని అంతటిలో అనగా భూఫలము కానీ పశువుల మందులు కానీ వీటన్నిటిలో కూడా ప్రథమ ఫలం ఎందుకు పెట్టాడో తెలుసా? కృతజ్ఞత అర్పణలు ఎందుకు పెట్టాడు? దశమ భాగం ఎందుకు పెట్టాడు? దేవుడు మనల్ని పోషిస్తున్నాడు అనడానికి, మనము గుర్తు చేసుకోవడానికి, నేను దేవుని చేత పోషించబడుతున్నాను అని గుర్తు చేసుకోవడానికి, నా దేవుని ఎడల నేను కృతజ్ఞత కలిగి ఉండాలి అని గుర్తు చేసుకోవడానికి, నా దేవునికి నేను తిరిగి ఇస్తే నా దేవుడు సంతోషించి మరి ఎక్కువగా నన్ను ఆశీర్వదిస్తాడు అని విశ్వాసమును కలిగి ఉండడానికి ఇవన్నీ కూడా ప్రామాణికాలు, రుజువులు ప్రియులారా. కానీ నేటి విశ్వాసులు ఎంత వాక్యము విన్నా ఎంత చెప్పినప్పటికీ దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇచ్చే విషయంలో నిర్లక్ష్యత వహిస్తున్నాం. దేవుని విషయంలో నిర్లక్ష్యత వహిస్తున్నాం. దేవుని భాగము దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ప్రథమ ఫలములు దేవునికి ఇవ్వలేకపోతున్నాం. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి అర్పణలు దేవునికి ఇవ్వలేకపోతున్నాం. దేవుడు ఇస్తున్న దేవుడిని మనము సంతోషపరచలేకపోతున్నాం. అందుకే ఆయన సంతోషించడం లేదు కాబట్టి మనం ఇంకా ఏడుస్తూనే ఉన్నాం. అది లేదు ఇది లేదని ఏడుస్తూ ఉన్నాం. అది కొరత ఇది కొరత అని ఏడుస్తూ ఉన్నాం. రోగం, శరీరంలో రోగమని ఏడుస్తూ ఉన్నాం. కుటుంబంలో కలతలని ఏడుస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవుణ్ణి మనము సంతోషపరచలేకపోతున్నాము కాబట్టి మన జీవితంలో ఈ ఏడుపు. దేవుణ్ణి మనము సంతోషపరచగలిగితే మనలను సంతోషపరచడానికి దేవుడు ఏదైనా మన కొరకు చేయడానికి నేటికి సంసిద్ధుడిగానే ఉన్నాడు. హల్లెలూయా. చివరి మాటగా నువ్వు వెళ్ళి మందిరము, యాకోబు మొట్టమొదటి ప్రార్థనలో మాట ఏంటి? నేను నిలిపిన ఈ స్థలము, ఈ రాయి నీకు మందిరమగును. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కట్టవలసిన మందిరం ఏమిటో తెలుసా? ప్రతి ఒక్కరము ఇలాంటి మందిరాలు కట్టుకోవడం కాదు, మనమందరం కలిసి ఆరాధించడానికి ఈ మందిరం కట్టుకున్నాం. చక్కని మందిరాన్ని మీరు కలిసి కట్టుకున్నారు. అయితే ఇప్పుడు దేవుని కొరకు మనము కట్టవలసిన మందిరం ఏమిటో తెలుసా? దేవుడు నివసించే ఆలయం, దేవుని మందిరం, మానవుని దేహం, మానవుని హృదయం.
కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో మనం చూస్తే, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు చెప్పండి. దేవుని ఆలయం ఏంటి? మానవుని దేహం, మానవుని హృదయం. అంటే ఈ రోజున మనము దేవుని కొరకు కట్టవలసిన మందిరాలు ఏమిటి అంటే, మానవులను దేవుని కొరకు సంపాదించి ఈ మానవులను దేవుని ఆలయాలనుగా మనము తయారు చేయాలి. 20 సంవత్సరాలు ఈ దేహము, 20 సంవత్సరాలు ఈ హృదయము సాతానుడికి ఆలయముగా, సాతాను గృహముగా ఉంది. నా దైవజనుడు, ఇంకా సంఘస్థుల విశ్వాసులు ఎంతమంది ప్రార్థించారో ఏమో, ఈ దేహము దేవుని ఆలయముగా మార్చబడింది. ఈ హృదయములో నా దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు 32 సంవత్సరాలుగా ఈ దేహములో ఉంటూ వస్తూ ఉన్నాడు, ఈ హృదయములో ఉంటూ వస్తున్నాడు. గొప్ప ఆనందం. ఒకప్పుడు తల్లి లేదని లేదా తండ్రి లేడని దుఃఖపడిన వాడను, ఈ రోజున తల్లిగా తండ్రిగా ఆయన నాతో ఉన్నాడు. ఒకప్పుడు నాకు సైకిల్ కొనుక్కోవడానికే స్తోమత లేని వాడను, ఇదిగో ఈ రోజున దేవుడు మాకు వాహనాలను ఇచ్చిన వాడుగా ఉన్నాడు, లేక వస్తువులను ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అన్ని విధాలుగా మంచి భార్యనిచ్చి, పిల్లలనిచ్చి, ఆత్మీయ బిడ్డలనిచ్చి నేటికి నన్ను సంతోషింపచేస్తూ ఉన్నాడు నా పరలోకపు తండ్రి. ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటంటే, ఆయన నివసించుట కొరకు లోకములో ఉన్న మనుషులను దేవుని కొరకు సంపాదించి, నా కుటుంబంలో నా పరిధిలో ఉన్న వారిని దేవుని కొరకు సంపాదించి ఆలయాలనుగా మార్చాలి. అలాగే మీ పని కూడా. ఇదిగో మీ గ్రామంలో, ఇదిగో మీ ఇండ్లల్లో ఇంకా రక్షించబడవలసిన ప్రజలు ఉన్నారు. వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేసి, వారందరి కొరకు నువ్వు కన్నీరు కార్చి, వారందరినీ దేవుని వైపు మళ్ళించి వారు కూడా దేవుని ఆలయాలుగా మార్చబడేలా యాకోబు వలె నువ్వు నీ మొక్కుబడిని చెల్లించవలసి ఉంది. నీ మొక్కుబడిలో భాగముగా దేవుడు నీవు తినడానికి ఆహారం ఇచ్చాడు, దేవుడు నీకు ధరించుకోవడానికి బట్టలనిచ్చాడు, దేవుడు నీకు ఒక చక్కని భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, దేవుడు నీకు మంచి పిల్లలనిచ్చాడు, దేవుడు నీకు మంచి గృహమునిచ్చాడు, దేవుడు నీకు మంచి వస్తువాహనాలను ఇచ్చాడు. చెప్పండి, ఎవరికైనా ఏమన్నా కొరతుంటే చెప్పండి, దేవునికి రిక్వెస్ట్ చేసి నేను ఉత్తరం రాస్తా. ఏమైనా కొరతలు ఉన్నాయా? భార్య కావాలయ్యా ఇంకా అనే వాళ్ళు ఎవరన్నా, భర్త కావాలయ్యా ఇంకా ఎవరన్నా, యంగ్ గర్ల్స్ నాకు మంచి భర్త కావాలయ్యా అనేవాళ్ళు ఇంకెవరన్నా, లేదా నాకు ఇల్లు లేదయ్యా, లేదా నా ఆస్తి తీరలేదయ్యా, ఏదైనా నాకు వస్తువు కావాలయ్యా, లేదా నాకు ఒక వాహనం కావాలయ్యా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఏదైనా సరే, ప్రతి కొరత, ప్రతి ఆశ, ప్రతి కోరికను తీర్చి తృప్తిపరచడానికి దేవుడు నేటికి సిద్ధముగానే ఉన్నాడు. దావీదు అంటాడు 20వ కీర్తనలో మనం చూసినట్లయితే, 20వ కీర్తన కొన్ని మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, 20వ కీర్తన చూసినట్లయితే చదవండి. 20వ కీర్తన మొదటి భాగం, మొదటి నుండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అక్కడ ఆగుదాం తల్లి. దేవుని బిడ్డలారా, చూసారా? ఆపత్కాలములో యాకోబును దేవుడు కాపాడాడు, దేవుని నామము యాకోబును ఉద్ధరించింది, పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు యాకోబుకు సహాయం చేశాడు, సియోనులో నుండి దేవుడు యాకోబును ఆదుకున్నాడు. యాకోబు నైవేద్యాలను అర్పించుటలో నిర్లక్ష్యం చేశాడు. చెప్పండి, నైవేద్యాలను అర్పించుటలో, దహన బలి అర్పించుటలో, మందిరమును కట్టుటలో, లేక దశమ భాగములు నైవేద్యములు అర్పించుటలో నిర్లక్ష్యం చేశాడు. అయినను దేవుని వాగ్దానం చూడండి, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును. దేవుని బిడ్డలారా, నీ ఆలోచన ఏదైనా సరే, నీ కోరిక ఏదైనా సరే, నీ అవసరత ఏదైనా సరే, నీ ఆశ ఏదైనా సరే, ఆ పరమ తండ్రి నేటికి ఆయన గుప్పిలిని నీ కొరకు విప్పి నీ ప్రతి ఆశ, నీ ప్రతి కోరిక, నీ ప్రతి కొరత తీర్చగలిగిన దేవుడై ఉన్నాడు. చెప్పు దేవునికి స్తోత్రం. మై డియర్ యంగ్ గర్ల్స్, నీ చదువులలో నీ ఆశ ఏదైనా సరే, నీ చదువుల విషయంలో, నీ ఉద్యోగాల విషయంలో, ఆఫ్టర్ యువర్ ఫ్యూచర్ లైఫ్
థింకింగ్ విషయంలో అన్నిటిలో కూడా దేవుడు నీ ఆశను తీర్చగలిగిన వాడుగా, నీ కోరికను తీర్చగలిగిన వాడుగా ఉన్నాడు. అలా కాకుండా దీనాలాగా దారి తప్పిపోతావా, దేవుని మార్గములో నడవకుండా, సేవకునితో సహవాసము లేకుండా, సంఘముతో సహవాసము లేకుండా దారి తప్పిపోయే ఆలోచనలు కలిగి ఉంటావా? జాగ్రత్త. ఈ రోజున అనేక మంది కన్యకులు, అనేక మంది యవ్వన బిడ్డలు తమ సొంత ఆలోచనలతో, తల్లిదండ్రుల మాటలు వినకుండా, సేవకుని మాటలు వినకుండా, దైవికమైన భయము లేకుండా దారి తప్పిపోతూ జీవితాలను నాశనం వైపు తీసుకుని వెళ్ళిపోతుంటున్నారు. చెరపబడిన వారై ఎన్నో హత్యలు, ఆత్మహత్యలు, ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? దారి తప్పిపోతున్న అమ్మాయిలు, అబ్బాయిల వలనే ఈ హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. మై డియర్ యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్, ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, దారి తప్పిపోకండి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండండి. నా ప్రియమైన తల్లిదండ్రులారా, నీ ప్రయాణమే సరిగా లేకపోతే, నీ జీవితంలోని ఆత్మీయాత్ర ఆగిపోతే, బిడ్డలు దారి తప్పిపోక ఏముంది చెప్పండి, బిడ్డలు దారి తప్పిపోక ఏముంది చెప్పండి, బిడ్డలు చెరపబడక ఏముంది చెప్పండి, బిడ్డలు నరహంతుకులు కాకుండా ఏముంటుందో చెప్పండి. ఆగని ప్రయాణములో దేవునితో మనము నడవగలిగితే, దేవునిలో మనము కొనసాగగలిగితే, ఏ స్థలానికి దేవుడు వెళ్ళమన్నాడో ఆ స్థలానికి వెళ్ళగలిగితే, నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగిన సమస్తానికి క్షేమమును తండ్రి దయచేస్తాడు. చివరి మాట చదువుకుని ముగించుకుందాం. ఆదికాండములో 35వ అధ్యాయము చివరి మాట చదవండి. నాన్న అది కాదమ్మా, ఒక్క నిమిషం తల్లి. 27వ వచనం, 27వ వచనం, అదే అధ్యాయంలో 27వ వచనం. అబ్రహామును ఇస్సాకును పరదేశులయ్యుండిన మమ్రేలో తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను, అది హెబ్రోను. చెప్పండి, ఎక్కడికి వచ్చాడు యాకోబు? హెబ్రోను, తన తండ్రి ఉన్న స్థలానికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు అంటే మనందరికి ఒక తండ్రి ఆడుంటాడయ్యా అంటారా? ఒక అవునులే, మీ తండ్రి మీకు ఉంటాడు, మా తండ్రి మాకు ఉంటాడు, అంతేగా. అయితే అది భౌతికంగా. ఆధ్యాత్మికంగా మనందరికి తండ్రి ఎవరు? మన దేవుడైన యెహోవా. ఆ యెహోవా ఉన్న పరలోకము అది హెబ్రోను, అది ఆత్మీయ హెబ్రోను, అది ఆత్మీయ యెరూషలేము. దేవుడు మన కొరకు పర్మనెంట్గా ఇచ్చేటువంటి చివరి, దేవుడు మన కొరకు పర్మనెంట్గా ఇచ్చేటువంటి గృహము, స్వాస్థ్యము, పరలోక స్వాస్థ్యము. అక్కడికి మనము వెళ్ళాలి, అక్కడికి మనము చేరాలి. అక్కడికి చేరేంత వరకు నా దేవుని బిడ్డలారా, అక్కడికి చేరేంత వరకు నీ దేవుని మాటకు నువ్వు లోబడగలిగితే, నీ దేవుని సన్నిధిలో నువ్వు కొనసాగగలిగితే, నీ సేవకునితో కలిసి, నీ సంఘముతో కలిసి ఈ ఆత్మీయ ప్రయాణములో ప్రార్థనా జీవితము కలిగి, వాక్య పఠనము కలిగి, దేవుని భాగము దేవునికి ఇస్తూ, దేవుని కొరకు ఆత్మ సంబంధమైన మందిరాలను కట్టే ఆశ ఆసక్తి కలిగి సేవకునితో కలిసి నువ్వు పనిచేస్తూ ముందుకు సాగగలిగితే, ఆ దేవుడు నీకు, నిన్ను బట్టి నీ భర్తకు, నిన్ను బట్టి నీ భార్యకు, నిన్ను బట్టి నీ కుటుంబానికి, నిన్ను బట్టి నీ సమస్తానికి క్షేమము కలిగించి, సమృద్ధినిచ్చి క్షేమమును కలిగించునుగాక. అట్టి కృపా పరమ తండ్రి త్రియేక దేవుడు యాకోబుకి ఇచ్చిన భూ సంబంధమైన, కుటుంబ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము చేరువచ్చిన మీ ఎల్లరికూ, మీతో పాటు నాకును నిండారుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.